సిరియా మాజీ ప్రెసిడెంట్ బషర్ అల్ అసద్ ఈ నెల 8వ తేదీన సిరియా రాజధాని డమాస్కస్ నుంచి నేరుగా మాస్కో పారిపోయాడు. సిరియాలో రెబల్స్ ఒక్కో నగరాన్ని ఆక్రమించుకుంటూ చివరగా డమాస్కస్ కు చేరుకోవడంతో వేరే గత్యంతరం లేక అసద్ తన మిత్రుడు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానం మేరకు మాస్కో వెళ్లిపోయారు. ఇక అసద్ తన భార్య అస్మా అసద్తో పాటు 3 పిల్లలను తీసుకుని మాస్కోకు చేరారు. తీరా మాస్కో జీవితం పట్ల అస్మా అసద్కు మొహమెత్తింది. వెంటనే భర్త బషర్కు తలాక్ అంటే విడాకులివ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఇక బషర్ అసద్ భార్య విషయానికొస్తే ఆమె బ్రిటిష్ పౌరురాలు. మాస్కో జీవితం పట్ల మొహమెత్తింది. దీంతో ఆమె భర్తకు విడాకులివ్వాలని నిర్ణయించుకున్నట్టు వార్తలొస్తున్నాయి. అస్మా అసద్ తన హోమ్ టౌన్ లండన్కు వెళ్లిపోవాలని నిర్ణయించారని టర్కిష్, అరబ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొస్తున్నాయి. ఇక అస్మా విషయానికొస్తే ఆమె పుట్టింది లండన్లోనే. ఆమె తల్లిదండ్రులు కూడా సిరియా నుంచి లండన్కు 2000 సంవత్సరంలో వలస వెళ్లారు. అయితే ఆమెకు 25 సంవత్సరాల వయస్సులో అసద్తో వివాహం జరిగింది. ఇక అరబ్ మీడియాలో వస్తున్న వార్తల సమాచారం ప్రకారం రష్యా కోర్టులో ఆమె విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నట్టుగా కూడా వార్తలొచ్చాయి. అలాగే కోర్టు నుంచి ప్రత్యేకంగా అనుమతి తీసుకుని మాస్కో నుంచి వెళ్లిపోవాలనుకుంటున్నారు. అయితే రష్యా అధికారులు ఆమె దరఖాస్తులను పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా ఈ నెల ప్రారంభంలో బషర్ అల్ అసద్, ఆయన కుటుంబానికి, వారిలో అస్మా కూడా ఉన్నారు. వారందరికీ మాస్కోలో ఆశ్రయం కల్పించింది రష్యా ప్రభుత్వం. ఈ నెల 8న సిరియా రెబల్ గ్రూప్ హయత్ తాహిరీర్ అల్-షామ్ లేదా హెచ్టీఎస్ సిరియా రాజధాని డమాస్కస్లో ప్రవేశించింది. వెంటనే అసద్ రష్యాకు పారిపోయాడు. దీంతో గత 5 దశాబ్దాల అసద్ కుటుంబం నిరంకుశ పాలనకు తెరపడింది. గత 50 సంవత్సరాల నుంచి అసద్ కుటుంబ పాలన ప్రజలను రాచి రంపాన పెట్టింది. సొంత ప్రజలపై యుద్ధం ప్రకటించాడు. దీంతో సిరియాలో సుమారు 5 లక్షల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 7 లక్షల మంది దేశం విడిచి ఇతర దేశాలకు వలస వెళ్లాల్సి వచ్చింది. వారంతా ప్రస్తుతం తిరిగి తమ మాతృదేశానికి తరలి వస్తున్నారు. ఇక డమాస్కస్ లో హెచ్డీఎస్ చీఫ్ దళాలు ప్రవేశించిన వెంటనే బషర్ మాస్కోను శరణు కావాలని వేడుకున్నాడు. దీనికి వెంటనే అంగీకరించింది మాస్కో. అయితే ఇక్కడొచ్చిన చిక్కల్లా ఆయన విదేశీ గడ్డపై నివసిస్తున్నందున ఆయనపై అక్కడి ప్రభుత్వాలు పలు రకాల ఆంక్షలు విధించింది. ఆయన మాస్కో నుంచి బయటికి వెళ్లడానికి వీల్లేదు. అదే సమయంలో మాస్కోలో ఉన్న సమయంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండాలి. ఇక్కడే అసలు చిక్కొచ్చి పడుతోంది. ఇన్ని సంవత్సరాలు దర్జాగా బతికిన అస్మా లాంటి వారికి పంజరంలో పావులా బతకాలంటే ఇష్టముండదు. అందుకే ఆమె భర్తకు విడాకులిచ్చి స్వేచ్ఛ జీవితం గడపాలనుకుంటున్నారు. అయితే బ్రిటిష్ పార్లమెంట్ మాత్రం అస్మాను బ్రిటన్లో అడుగు పెట్టనివ్వమని తేల్చి చెప్పింది. మరి ఆమె బ్రిటిష్ పాస్పోర్టు కలిగి ఉన్నారు. మరి దేశంలోకి అనుమతిస్తారా లేదా వేచి చూడాల్సిందే. అయితే మీడియాలో వస్తున్న భిన్న కథనాల ప్రకారం అసద్ ప్రభుత్వం కుప్పకూలడానికి కొన్ని వారాల ముందు అస్మా అసద్ మాస్కోకొచ్చారని చెబుతున్నారు. కాగా ఆమె సెకండ్ స్టేజ్ క్యాన్సర్కు చికిత్స తీసుకుంటున్నారు. ఆమె తండ్రి ఫవాజ్ అల్ అక్రాస్ కూడా మాస్కోలో ఉన్నారు. ఆయన డాక్టర్, ఆమె తల్లి బ్యాంకర్. అల్లుడు కూతుర్ని ఓదారుస్తున్నారు. ఇక అస్మా తండ్రిపై యుఎస్ ట్రెజరీ ఆంక్షలు విధించింది. కాగా అసద్ పెద్ద కుమారుడు హఫీజ్ తండ్రితో పాటు వచ్చారు. కాగా ఇతర పిల్లల విషయానికి వస్తే కూతురు జెయిన్ ప్రస్తుతం అబుదాబిలో చదువుకుంటున్నారు. ఆమె కూడా ప్రస్తుతం మాస్కోలో కుటుంబ సభ్యులతో ఉంటున్నారని లండన్కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పేర్కొంది. అసద్ సమీప కుటుంబ సభ్యులు చెప్పినట్టు తెలిపింది. అయితే డమాస్కస్ నుంచి తరలిపోవడానికి 4 గంటల ముందు కూడా అసద్ 23 సంవత్సరాల కుమారుడు హఫీజ్ ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ సమీపంలో పార్కులు మిత్రులతో కలిసి తిరుగుతున్నట్టుగా మీడియాలో వార్తలొచ్చాయి. ఇక జెరూసలేం పోస్ట్ కథనాన్ని బట్టి చూస్తే రష్యా అధికారులు బషర్ అల్ అసద్ ఆస్తులను స్తంభింపజేసిందని వార్త ప్రచురించింది. వాటిలో 270 కిలోల బంగారంతో పాటు $2 బిలియన్ల నగదు, మాస్కోలోని 18 అపార్ట్మెంట్లు ఉన్నాయి. కాగా అసద్ విషయానికొస్తే గత 24 సంవత్సరాల నుంచి సిరియా ప్రెసిడెంట్గా సేవలందించారు. 2000 సంవత్సరం నుంచి 2024 వరకు బషర్ అసద్ ప్రెసిడెంట్గా కొనసాగారు. అంతకుముందు ఆయన తండ్రి హఫీజ్ అల్ అసద్ సుమారు 3 దశాబ్దాల పాటు అంటే 1971 నుంచి 2000 సంవత్సరం వరకు పాలించారు. హఫీజ్ చనిపోయిన తర్వాత పెద్ద కుమారుడు బాసిల్ అల్ అసద్కు పట్టం కట్టాలనుకున్నారు. తీరా ఆయన కారు ప్రమాదంలో చనిపోవడంతో బషర్కు అవకాశం చిక్కింది.
ఇదిలా ఉండగా బషర్ అల్ అసద్ మరో సోదరుడు మహేర్ అల్ అసద్కు రష్యా ఆశ్రయం కల్పించడానికి నిరాకరించింది. ప్రస్తుతం ఆయన దరఖాస్తు పరిశీలనలో ఉందని సౌదీ, టర్కీష్ మీడియాలో వార్తలొస్తున్నాయి. అయితే మహేర్, ఆయన కుటుంబం ప్రస్తుతం రష్యాలోనే హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ప్రవాసంలో ఉన్న అసద్కు మరిన్ని కష్టాలు తప్పేట్లు లేవన్నట్ట ఫారిన్ మీడియాలు వినిపిస్తున్నాయి.